ముఖ్యమైనది రక్తము. ఆ రక్తమే ప్రధాన పాత్ర వహిస్తుంది మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి, రోగాలను నియంత్రించడానికి. దేవుడు కూడా ఎందుకు రక్తాన్ని ఎంచుకున్నాడు అంటే అది దేహానికి ప్రాణం ఇచ్చేది కనుక. మనల్ని కూడా బ్రతికించాలి అంటే రక్తం కావాలి అనుకున్నాడు. రక్తమే మనుషులు శుద్ధి చెయ్యగలదు అనుకున్నాడు. అంటే రక్తానికి ఉన్న ప్రాముఖ్యత సృష్టికర్త కాబట్టి ఆయనకు తెలుసు. అందుకు రక్తం ద్వారానే మీ పాపాలను కూడా ప్రక్షాళన చేయాలి అనుకున్నాడు. ఏమండి, ఏం చేయాలనుకున్నాడు? చదువుదాం ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించెనో, ఆదాము ద్వారా పాపం వచ్చేసింది. అది మనిషి శరీరంలోనికి ఎంటర్ అయిపోయింది. తిన్ను దినమని నిశ్చయముగా చత్తువు. పాపంగా సంక్రమించేసింది. ఆజ్ఞను అతిక్రమించేశాడు. దేవుని మాటను కాదన్నాడు. చావును కొని తెచ్చుకున్నాడు మనిషి. ఒక మనుషుని ద్వారా పాపం, అదే పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున. ఏ పాపం ఇది? మనిషి చేస్తున్న నేరాలు, మనిషిలో ఉన్న నేర ప్రవృత్తి. కత్తి పట్టుకొని చంపేవాడు నేరస్తుడని మనం అనుకుంటున్నాం, కానీ ఆ నేర ప్రవృత్తి ముందు వాడు ఆలోచనలో ఉంది. మర్చిపోకండి, వాడు ఒక నేరం చేయాలనుకుని ఎవరైనా సరే ముందు ఆలోచించే చేస్తాడు. అది అనాలోచనగా ఏది ఆలోచించకుండా ఏ నేరాన్ని మనిషి చేయడు. కనుక ప్రతి నేరం వెనుక ఆలోచన దాగి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆ నేరాలన్నీ కూడా పాపాలుగా పరిగణించి అవే మనుషులను హతమారుస్తున్నాయి కనుక, మరణానికి కారకాలుగా మారే కనుక, మనుషులందరినీ మరణానికి నడిపిస్తున్నాయి కనుక ముందు వీటి నుంచి మనుషులను విముక్తి చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు. వీటిని విముక్తి చేయడానికి కూడా రక్తము కావాలి అనుకున్నాడు. అది తన కుమారుడైన పవిత్రమైన రక్తము, పాపము లేని వ్యక్తిలోని రక్తము, మలినము లేని రక్తము, చివరకు ఆలోచనలో కూడా తప్పు చేయని రక్తం. ఏమంటే మన శరీరంలో చేసే ప్రతి పాపానికి రక్తానికి సంబంధం ఉంటుందండి. ఉదాహరణకి HIV. మీ అందరికీ అర్థం అవడానికి చెప్తున్నాను. ఇద్దరు మనుషుల మధ్య జరిగే లైంగిక సంపర్కం, ఏమండి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లైంగిక సంపర్కం వలన వచ్చే దారుణమైన వ్యాధి HIV. ఏమండి, ప్రపంచంలో కొన్ని కోట్ల జీవితాలను నాశనం చేసింది. అది చేస్తూనే ఉంది. అది ఇంతకీ మనిషి దేహంతో చేసినది నేరం ఎందులో కనబడుతుంది? వాడు తప్పు చేశాడు ఎవరితోనో, ఆమె తప్పు చేసింది ఎవరితోనో, కానీ దాని తాలూకా గుణాలు శరీరంలో ఎక్కడ కనబడవండి. ఏమండి, HIV వాళ్ళకి ముక్కు వంకర పోద్దనో, కళ్ళు ఊడిపోతాయనో, పళ్ళు ఊడిపోతాయనో ఇవి కాదు. HIV వాళ్ళు HIV బారిన పడ్డారని తెలియాలి అంటే రక్త పరీక్ష చేయాలి. నీ బాడీలో ఈ క్రిమి ప్రవేశించింది, HIV అనే క్రిమి ప్రవేశించింది, ఎయిడ్స్ అనే క్రిమి ప్రవేశించింది. అది ఎందులో కనబడుతుంది? రక్తం. మనిషి అవయవాలతో పాపం చేయటం ఏంటి? దాని పర్యవసానం రక్తంలో ఉండడం ఏంటి? అందుకే రక్తం మార్పిడప్పుడు జాగ్రత్త పడండి అంటారు. ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి చేసేటప్పుడు ఆ రక్తం శుద్ధిగా ఉందో లేదో చూడాలి మీరు. అంతకుముందు తెలియక చాలామంది HIV రోగులు కూడా రక్తదానం చేసేటం వల్ల ఆ రోగగ్రస్తుల నుంచి సంగ్రహించిన రక్తాన్ని మంచివాడికి ఎక్కించడం వల్ల ఆరోగ్యవంతుడు కూడా HIV బారిన పడ్డాడు. అంటే రక్తం వలన. అంటే మనిషి చేస్తున్న నేరాలు ఎందులో కనబడుతున్నాయి? వాటి ఎఫెక్ట్ ఎందులో కనబడుతుంది? వాటి నిల్వలు ఎందులో కనబడుతున్నాయి? రక్తం. మరి మనిషి చేసే తప్పు అదొక నేరం. ఆ నేరం ఎందులో కనబడుతుంది? రక్తంలో కనబడుతుందా? అది పాపమే కదా. అంటే మనిషి మనసులో ఆలోచించిన ఒక పాపానికి రూపకల్పన, ఏమండి,
రక్తంలో తేలుతుంది, రక్తంలో కనబడుతుంది. కనుక ఇప్పుడు దేని శుద్ధి చేయాలి? దేని శుద్ధి చేయాలి? ముందు నీ రక్తం పాడైపోయింది, నీ బాడీలో రక్తాన్ని శుద్ధి చేయాలి. ఆ తరువాత దీనికి మూలం ఎక్కడో అనేది ఆలోచించి నీ ఆలోచనలు శుద్ధి చేయాలి. అది బైబిల్ చెప్పింది. కేవలం మనిషి రక్తం దగ్గర ఆగిపోయాడు. మనిషి కేవలం ఎక్కడ నిలబడ్డాడు అంటే శరీర సంబంధమైన వాటి దగ్గర మనిషి నిలబడిపోయాడు. ఎందుకంటే వాడు పరీక్షల్లో తేలేదు అక్కడ కాబట్టి. ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి? మెషీన్లకు అందదు. మనిషి యొక్క తలంపులు ఎవరికి అందవు, అది మనిషికే. ఎవరి మనిషిలోనున్న తలంపులు అతనికే అర్థమవుతాయి, కానీ ప్రక్కనున్న ఎవ్వరికీ అర్థం అవ్వదు. కనుక ఆలోచనల ద్వారా ప్రవేశించే ఈ పాపం, నేరాలు ప్రవేశించే ఆలోచనల ద్వారా ప్రవేశిస్తున్నావే, అవి చివరికి ఎందులో తేలుతున్నాయంటే రక్తము. నేరాలు రక్తంలో కనబడుతున్నాయి. కనుక ఆ రక్తం ఏం అవ్వాలి? శుద్ధి చెయ్యబడాలి. శుద్ధి చేయబడాలి అంటే నీకేం రక్తం కావాలి? మళ్ళా ఒక ప్యూర్ రక్తం కావాలి. అందుకే బ్లడ్ బ్యాంక్ని అడగండి. మన రక్తం డొనేట్ చేసినప్పుడు కూడా మన రక్తాన్ని పరీక్షిస్తారు వాళ్ళు. బాబు, నీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా? నీకేమైనా జబ్బులు ఉన్నాయా అడుగుతాను. నువ్వు ఆరోగ్యవంతుడువా కాదా? అప్పుడే నువ్వు రక్తదానం చేయి. లేదా నీ రక్తం మాకు అక్కర్లేదు. ఒకవేళ వాళ్ళ కళ్ళు కప్పి రక్తం ఇచ్చేసినా వాళ్ళు దాని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఈ బ్లడ్లో ఏమైనా డిఫార్మాలిటీస్ ఉన్నాయి, ఇందులో ఏమైనా మార్పులు, ఇందులో ఏమైనా ప్రమాదాలు, రోగాలు ఉన్నాయని చెక్ చేసిన తర్వాతే దాన్ని సిద్ధం చేస్తారు మరొక వ్యక్తికి దానం చేయటం కోసం. అంటే మనిషి చేస్తున్న నేరాలు ఎలా రక్తంలో కలుస్తున్నాయో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. కనుక యేసుక్రీస్తు వారు రక్తం మన మీద ఎందుకు ప్రోక్షించాలి? మన పాపాలని రక్తం ఎందుకు కడగాలి అంటే ముందు ఆయన రక్తం ప్యూర్గా ఉండాలి కదా. ఆయన రక్తం మనకి ఇవ్వాలి అంటే, ఆయన రక్తంతో మనల్ని కడగాలి అంటే ఏమండి? ఒక మురికిని పోగొట్టాలంటే మురికి నీళ్ళతో కడుగుతారా, మంచినీళ్ళతో కడుగుతారా? ఒక మురికిని పోగొట్టడానికి మంచినీళ్ళే వాడాలి. మరలా దాన్ని కుళ్ళి నీళ్ళు తీసుకొచ్చారనుకోండి, మురికి నీళ్ళు తీసుకొచ్చారనుకోండి, ఇంకా మురికి ఏం పోతుంది చెప్పండి? ఉన్న మురికిని పోగొట్టడానికి పరిశుద్ధమైన నీళ్లు కావాలి. అలాగే ఉన్న మనుషుల రక్తంలోని నేరాలు, వాళ్ళు చేస్తున్న నేరాలన్నీ రక్తంలో కలిసిపోతున్నాయి. రకరకాల జబ్బులండి. బ్లడ్ టెస్ట్ చేస్తే ఏమండి ఏ జబ్బు అయినా ఉందో లేదో తెలుస్తుంది. ఏ రకమైన జబ్బు అయినా కావచ్చు. తుమ్ము, జలుబు, దగ్గు, ఇలా ప్రారంభమైన ఈ చిన్ని మొదలుకొని ప్రాణాంతకమైన పెద్ద పెద్ద రోగాల వరకు కూడా, ఒక క్యాన్సర్, ఒక HIV, ఏమండి ఇలా చాలా పెద్ద పెద్ద రోగాలు కూడా రక్తంలో కనబడుతున్నాయి. కారణం నీ రక్తం దెబ్బతింది, నీ రక్తం పాడైపోయింది. రక్తం పాడైపోవడానికి కారణం ఏంటంటే నీ సొంత క్రియలు. 24 గంటలు స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? నువ్వు ఊపిరితిత్తుల ద్వారా తీసుకుంటున్న ఈ పొగ క్యాన్సర్ కారకాలుగా ఎందులో మారుతున్నాయో తెలుసా? రక్తంలోనికి ప్రవేశిస్తున్నాయి. అందుకే నీ ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఊపిరితిత్తులు కూడా రక్తం కావాలి, గుండెకి రక్తం కావాలి, కాలేయానికి రక్తం కావాలి, తాగుతున్నందుకు కిడ్నీలకి రక్తం కావాలి. మరి అవయవాలను బ్రతుకున్నాయంటే దానికి ఏంటి బతికిస్తుంది అనుకున్నారు? ముందు నేను మీకు చెప్పినట్లుగా రక్తము. రక్తము అది ప్రాణము. దేవుడు చెప్పాడు, నిన్ను బతికించేది అదే. క్యాన్సర్ బారిన పడ్డారు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఇంచుమించు ఆయన 90+ వరకు బ్రతికారు. అంతవరకు బ్రతకడానికి ఆయన విదేశాలు వెళ్ళి, ఎందుకంటే ధనికుడు కాబట్టి విదేశాలకు వెళ్ళి రక్త మార్పిడి చేయించుకొని వచ్చేవాడు ఆయన అంతకాలం బ్రతకడానికి. ఎందుకంటే రక్తం నీకు వచ్చేసింది రోగం. మరి రోగం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే ఆధునికమైన పట్టణాలకు వెళ్ళాలి, ఆధునికమైన టెక్నాలజీ వాడాలి, ఆధునికమైన వైద్యంతో నువ్వు కాపాడుకోవాలి. ఇలా ఎందరో క్యాన్సర్ ట్రీట్మెంట్, ఒక సోనియా గాంధీ, ఇలా ఎంతోమంది మన దేశంలోని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే అక్కడ వాటికి సంబంధించిన అత్యాధునికమైన యంత్రాలు అక్కడ ఉన్నాయి కాబట్టి. అంటే ఏదైనా మూలం మరలా రక్తం అక్కడికే వస్తుంది. నీ అవయవం దెబ్బ తినాలన్నా, నీ అవయవం ఆరోగ్యంగా ఉండాలన్నా నువ్వు చేసే ప్రతి తప్పు రక్తంలో కలుస్తుంది కాబట్టి ఆ రక్తంలో నుంచి ప్రతి అవయవానికి చేరుతుంది. నువ్వు పీల్చే గాలి కలుషితమైంది అనుకోండి, ఏమండి, నువ్వు కలుషితమైన గాలిని, కార్బన్ డైఆక్సైడ్ మనం బయటకు విడిచిపెడతాం, ఆక్సిజన్ పీలుస్తామండి, CO2 పీలుస్తాం,
బయటికి విడిచిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్, CO2 అంటారు దాన్ని. ఏమండి? కార్బన్ డైఆక్సైడ్. కానీ ఇంకొక వాయువు ఉందండి, కార్బన్ మోనాక్సైడ్ అంటారు దాన్ని. కార్బన్ మోనాక్సైడ్. ఇది మీరు పీలిస్తే చచ్చిపోతారు. టోటల్గా బాడీ అంతటినీ డ్యామేజ్ చేసేస్తుంది అది. అంటే గాలి ద్వారా, మీ ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోనికి వెళ్ళి టోటల్గా రక్తం నుంచి బాడీ అంతటికీ వ్యాపింపజేసేసి, ఎందుకంటే బాడీ అంతటికీ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు దాన్ని. ఏమండి? టోటల్గా ఈ వ్యవస్థ బాడీలో నరాల ద్వారా, రక్తనాళాల ద్వారా గుండెకు కనెక్ట్ అయ్యాయి. అన్ని బాడీలోని ప్రతి ఆర్గన్. అది అర్థం అవడానికి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎందుకంటే నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకాస్త మీకు అర్థవంతంగా మీకు అర్థమవుతుంది. ఏమండి? అంటే రక్తము ద్వారా రక్తం ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళుతుంది, అది ఏం చేస్తుంది అన్నది ఒకసారి వీడియోలో చూద్దాం. తెలుగు కాబట్టి, అంటే ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను అది వేస్తాను. ఒకసారి వేయండి అన్నది, అదొకసారి వేయండి. మనం దీనిలో ప్రతి కణానికి కూడా నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ కణాలు తద్వారా ఆ శరీర భాగం నశించిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడం, అలాగే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, మెదడులో విడుదలైన కొన్ని హార్మోన్లను శరీరంలోని ఇతర భాగాలకు పంపడం వంటి పనులు చేసే వ్యవస్థ ఒకటి ఉంది. అదే సర్క్యులేటరీ సిస్టమ్, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ వ్యవస్థ చిన్నదేమీ కాదు. ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నిటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదానిని కలుపుకుంటూ వెళ్తే అది 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే భూమిని 2 సార్లు చుట్టడానికి సరిపోయేంత పొడవు అన్నమాట. ఎంత పెద్ద ప్రసరణ వ్యవస్థ మన శరీరంలో ఉందో అర్థం చేసుకోండి. 6 అడుగులుండే ఒక మనిషిలో 1,00,000 కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయంటే నిజంగా అద్భుతం కదా. అలాంటి ఈ సిస్టమ్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ, అది పనిచేసే తీరు గురించి, రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 రక్తం, 2 రక్తనాళాలు, 3 గుండె. ఇప్పుడు మనం అసలు రక్తం గుండె నుండి మొదలై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి గుండెకు చేరుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా గుండె. ఇది సెంటర్లో ఉండి ఏ శరీర భాగం కూడా ఫెయిల్ అవ్వకుండా నిరంతరం రక్తాన్ని అందిస్తూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం అనేది ఆ జీవి బాడీ సైజుని బట్టి ఉంటుంది. ఏ జీవి బాడీ సైజ్ అయితే పెద్దగా ఉంటుందో వాటి గుండె తక్కువగా కొట్టుకుంటుంది. చిన్నగా ఉండే జీవులకు గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి గుండె సుమారుగా 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ నీలి తిమింగలం గుండె నిమిషానికి 8 సార్లే కొట్టుకుంటే, ఎలకలా ఉండే షురు అనే జీవి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె ఒకసారి కొట్టుకుంటే సుమారుగా 30 మిల్లీలీటర్ల రక్తం అనేది బయటకు పంపబడుతుంది. ముందుగా మన శరీరంలో అన్ని భాగాల నుండి గుండెకు చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఈ రక్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే బయట నుండి వచ్చిన ఆక్సిజన్ అనేది ఈ రక్తంలో చేరుతుంది. అసలు రక్తం గురించి చూసుకుంటే ఒక మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. అదే అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో 1 కప్పులో సరిపడే రక్తం మాత్రమే ఉంటుంది. ఈ రక్తంలో ప్లాజ్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కలిసి ఉంటాయి. అంతేకాదు ఐరన్, క్రోమియం, మ్యాంగనీస్, జింక్, లెడ్, కాపర్, అన్నిటికన్నా ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది. ఒక మనిషి మొత్తం రక్తంలో 0.2 మిల్లీగ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. వీటిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎర్ర రక్త కణాలు. ఇవి డిస్క్ షేప్లో ఉండి మన శరీరం అంతా ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. వీటిలో న్యూక్లియై అంటే కేంద్రకం ఉండదు, కాబట్టి ఇవి విభజన చెందలేవు. అంతేకాదు కేంద్రకం లేదు కాబట్టి ఎక్కువ ఖాళీ ఉండడంతో ఆ ఖాళీలో ఆక్సిజన్ని తీసుకువెళ్తాయి. ఒక్క చుక్క రక్తంలో సుమారుగా 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఒక్కొక్క ఎర్ర రక్త కణం లోపల 27 కోట్ల హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ కూడా 4 ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసుకువెళ్తాయి. అంటే ఒక్కొక్క ఎర్ర రక్త కణం కూడా 100 కోట్లకు పైనే ఆక్సిజన్ మాలిక్యూల్స్ని తీసుకువెళ్తాయి. దాదాపుగా ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకే బ్రతుకుతాయి. ఆ తర్వాత అవి చనిపోతాయి. కానీ ఎముకల్లో ఉండే బోన్ మ్యారో అంటే మధ్య భాగం నుండి కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. సెకన్కి
గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తం రక్తనాళాల్లోకి ప్రవహిస్తుంది. ఈ రక్తనాళాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్టరీస్ అంటే ధమనులు. ఇవి గుండె నుండి రక్తాన్ని మొత్తం శరీర భాగాలకు తీసుకువెళ్తాయి. 2 వెయిన్స్ అంటే సిరలు. ఇవి అన్ని శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చుతాయి. 3 క్యాపిలరీస్. వీటిని తెలుగులో కేశనాళికలు అని అంటారు. కేశం అంటే వెంట్రుకలు. ఈ క్యాపిలరీస్ వెంట్రుకల కన్నా 10 రెట్లు సన్నగా ఉంటాయి. అంటే ఎంత సన్నగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఈ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని పనితీరు గురించి తెలుసుకుందాం. ముందుగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ నింపుకున్న రక్తం అనేది గుండెకు చేరుకుంటుంది. గుండె ఆ రక్తాన్ని ధమనుల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంపుతుంది. మంచి రక్తాన్ని. ఈ ధమనుల చివర మనం ముందు చెప్పుకున్న సన్నని క్యాపిలరీస్ కేశనాళికలు ఉంటాయి. వీటి గోడలపై ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తంలోని ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలు శరీరంలోని అన్ని కణాలకు చేరుకుంటాయి. అలాగే ఆ కణాలలో జరిగే సెల్యులర్ రెస్పిరేషన్ కారణంగా ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఏవైనా వ్యర్థ పదార్థాలుంటే అవన్నీ రక్తంలోకి వచ్చేస్తాయి. ఈ క్యాపిలరీస్కి మరొక చివర సిరలు ఉంటాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్తో కలిసిన చెడు రక్తాన్ని గుండెకి చేరవేస్తాయి. గుండె నుండి అది మళ్ళీ ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇదంతా ఒక క్లోజ్డ్ పాత్. ఒకవేళ మనకు ఏదైనా గాయమైనప్పుడు అక్కడ ఉండే రక్తనాళాలు కట్ అవ్వడం వలన దానిలోని బ్లడ్ అనేది బయటకు వస్తుంది. అయితే దీనిని ఆపడానికి చేరుకుని ఒకదానికొకటి అతుక్కుని ఒక పొరలాగా ఏర్పడి రక్తస్రావాన్ని ఆపుతాయి. అంతేకాదు ప్రోటీన్స్ ప్రొజెక్టర్ ఆన్ చేయండి. థ్రెడ్స్ ఆ ప్రాంతంలో ఒక మెస్లాగా ఏర్పడడంతో రక్త కణాలు అందులో ఇరుక్కుపోయి రక్తం కారడం ఆగిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా జరగడానికి, అంటే రక్తం గుండె నుండి బయలుదేరి శరీరం అంతా తిరిగి మళ్ళీ గుండెకి చేరుకోవడానికి సుమారుగా 20 సెకండ్ల సమయం పడుతుంది. అయితే గుండె నుండి వెళ్ళిన రక్తంలో 20% కిడ్నీలకు వెళ్తుంది. ఇక్కడ బ్లడ్లో ఉండే వేస్ట్ని అలాగే ఎక్కువగా ఉన్న వాటర్ని కిడ్నీలు తొలగిస్తాయి. ఇలా ప్రతి నిమిషానికి అరకప్పు రక్తం అనేది కిడ్నీలలో ఫిల్టర్ అవుతూ ఉంటుంది. 15% బ్లడ్ అనేది మెదడుకు వెళ్తుంది. ఏది ఎలా ఉన్నా కానీ మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా అందాలి. కొన్ని సెకండ్లు ఆలస్యమైనా సరే వెంటనే స్పృహ కోల్పోవడం, మెదడులోని కణాలు తిరిగి బాగోలేనంతగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అయితే మెదడుకు వెళ్లే రక్తనాళాలు కూడా మెదడుకి ఒక డిఫెన్సివ్ సిస్టంగా ఉండి కాపాడుతూ ఉంటాయి. దీనిని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని అంటారు. మెదడుకు వెళ్లే బ్లడ్లో ఏవైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అవి బ్రెయిన్కి చేరకుండా ఈ సన్నని రక్తనాళాలు ఆపుతాయి. అయితే మన శరీరంలో గోర్లు మరియు వెంట్రుకలు వంటివి డెడ్ సెల్స్తో తయారై ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ వంటివి అందవలసిన అవసరం లేదు. కానీ మన శరీరంలో లివింగ్ సెల్స్ అంటే బ్రతికున్న కణాలతో తయారై రక్తం చేరుకొని ఒకే ఒక భాగం కంటిలోని కార్నియా. దీనిలో ఎటువంటి రక్తనాళాలు ఉండవు. దానికి కారణం ఏమిటంటే మనం ఏదైనా చూడాలంటే కంటి కార్నియా అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే మనం క్లియర్గా చూడగలం. కానీ వాటి మీద రక్తనాళాలు ఉంటే అవి చూడడానికి అడ్డుగా ఉంటాయి కాబట్టి కార్నియాకి రక్తం చేరుకోదు. అయితే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ వంటివి తింటే పెరిగిపోయిన కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది ఈ రక్తనాళాలలో గోడల లోపల చేరిపోయి అక్కడ పేరుకుపోతుంది. దానితో ఆ మార్గం చిన్నదైపోవడంతో రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. ఇలాంటి ఇరుకైన మార్గం ద్వారా రక్తం పంపడం గుండెకి వస్తుంది అనే దాని గురించి మరొక వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కంట్రోల్ చేయడానికి సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయి. కానీ మనం ఎక్కువగా స్ట్రెస్కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి స్టిఫ్గా ఈ మాట చూడండి. ఈ మాట స్ట్రెస్కి గురైనప్పుడు అని అంటున్నాడు చూడండి. స్ట్రెస్కి గురైనప్పుడు ఖచ్చితంగా ఆ
సంకోచ వ్యాకాచాల్లో ప్రమాదం ఏర్పడి ప్రాణం పోయే పరిస్థితి ఉంది అంటే దానికి ఏది కారణం? స్ట్రెస్. చిన్నదే ముందే చెప్పాడు, ఇప్పుడు జస్ట్ ఆ మాట పెట్టు మళ్ళీ, ఎందుకంటే అది మనకు అవసరం భవిష్యత్తులో ఈ పాఠంలో. హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అనే దాని గురించి మరొక వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అంతేకాదు, ఈ రక్తనాళాలు బాడీలో టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి సంకోచం వ్యాకోచం చెందుతూ ఉంటాయి. కానీ మనం ఎక్కువగా స్ట్రెస్కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి స్టిఫ్గా మారిపోతాయి. అటువంటప్పుడు కూడా బీపీ పెరిగిపోవడం, ఒక్కోసారి మెదడులో ఉండే సన్నని రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్కి గురికాకండి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూసుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మాంసాహారం తినే వాళ్ళైతే మాంసాన్ని తగ్గించి చేపలను ఎక్కువగా తినడం, వాటర్ ఎక్కువగా తాగడం, బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం, వేడి నీళ్ళతో స్నానం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్స్ తినడం. రక్త ప్రసరణ మానవ దేహంలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రతి చోటికి వెళుతుంది, వెళ్ళిన వ్యర్థాలన్నీ కూడా బయటకు పంపించడానికి కిడ్నీ పనిచేస్తుంది. ఏమండి, ఇక ఇతరత్ర ముఖ్యమైన పనులను చేయడానికి ఏమో కాలేయం పనిచేస్తుంది, పంపు చేయడానికి గుండె పనిచేస్తుంది. ఇవి యంత్రాలు, మర్చిపోకండి. కానీ ఇవన్నీ చేస్తున్న పని ఏంటంటే రక్త సరఫరా, రక్తాన్ని శుభ్రపరచటం, రక్తాన్ని పంపించటం, రక్తంలో ఆక్సిజన్ కలపటం. ఏమండి, రక్తం ద్వారా వేరు వేరు ప్రదేశాలలో భూమి మీద అంటే మనిషి మానవ దేహంలో ఉన్న పార్ట్లన్నిటిని కూడా శుభ్రంగా ఉంచటం, ఆరోగ్యవంతంగా ఉంచటం. కనుక ఇదంతటికీ మూలం రక్తం, మర్చిపోకండి. ప్రాణం. దేవుడు ఊరకనే రక్తాన్ని ఎంచుకోలేదండి. నీళ్లు ద్వారా శుద్ధి చేసుకోవచ్చు అన్నాడుగా. యేసు రక్తం ఎందుకు కావాలి? ఏమంటారా, వెళ్ళంటారా, పర్లేదు, అక్కడ ఎర్ర సముద్రం నీళ్ళు ఉంది, సముద్రంలో మొలగండి. ఇక్కడ మీకు బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతం నీరు ఉంది, ఇక్కడ మొలగండి. లేదా సముద్రం లేని వాళ్ళు వీళ్ళు నదుల్లో మొలగండి, గోదావరిలోను కృష్ణ మొలగండి అని చెప్పొచ్చుగా. నో, నీళ్లు మీ పాపాలను, ఏమండి, బైబిల్ ప్రకారంగా మనిషి చేసే నేరాలను నీళ్లు పరిశుభ్రపరచలేవు, మలినాలను తీసివేయలేవు, పాపాలను తీసివేయలేవు. కేవలం బాప్తిస్మము ద్వారా నీటిలో ములుగుతున్నారు. కానీ నీటిలో ములగటం వల్ల మీ పాపాలు పోవు. అది కేవలం బయటికి కనబడడానికి జరుగుతున్న మీ దేహ సంబంధమైన ప్రక్రియ. మరణిస్తున్నారు, సమాధి చేయబడుతున్నారు, తిరిగి లేస్తున్నారు. కానీ నిజానికి మిమ్ములను పవిత్రులుగా చేసేది ఏదని బైబిల్ చెప్పింది? రక్తం. మిమ్మును ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేసేది ఏది? రక్తం, నీరు కాదు. కనుక రక్తం ఎలాంటి ప్రధానమైన భూమిక పోషిస్తుందో అన్నది మీరు ఆలోచించాలి. అందుకే దేవుడు క్రీస్తు రక్తాన్ని ఎన్నుకున్నాడు. దానికి సంబంధించి ఇందాక ఒక మాట చదువుకొని ఆపేసాం, ఆ మాట మరలా చదువుకుందాం. 5వ అధ్యాయం 12వ వచనంలో 15-18 వచనాలు కూడా చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అయితే 15వ వచనం, అపరాధము కలిగినట్లుగా కృపావరము కలుగలేదు. ఏమండి, అపరాధము కలిగినట్లుగా కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎళ్ళ మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన, ఒక మనుష్యుడు, వన్ మ్యాన్, ఒకే మనుష్యుడైన యేసుక్రీస్తు వారు, ఆ ఒక మనుష్యుని కృపచేత దానమును అనేకులకు విస్తరించను. దానం, అది దానం. రేటు పెట్టి మీరేం బ్లడ్ కొనలేదు. ఇక్కడ బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని కొనుక్కోవాలి మీరు. కానీ యేసు రక్తం ఉచితం, దానం అన్నారు దాన్ని. దానం అంటే రేటు లేకుండా మనుష్యులకు ఇచ్చేది, ధారపోసేది, ఉచితముగా అందించేదే దానం. అలా యేసు రక్తాన్ని దేవుడు మీకు ఏం చేశారట? దానముగా ఇచ్చాడు అంటున్నాడు. చూడండి, దానముగా అనేకులకు విస్తరించెను. కాబట్టి 18వ వచనం, తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అదే యేసు మరణం. ఆ మరణం ద్వారా చిందింపబడిన రక్తం. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ. నాయన, నీతిమంతుని యొక్క రక్తం ద్వారా మీకు ప్రక్షాళన చేయాలి అనుకుంటున్నాను, మీ యొక్క పాపాలన్నింటినీ కూడా నివారించాలి అనుకుంటున్నాను
అది దేవుడు తీసుకున్న నిర్ణయం. ఏమండి? కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, మొదటగా మనం అనుకున్నట్టుగా మన పాఠంలోని ముఖ్య అంశం, కనిపించని పాపాన్ని కనిపించే క్రీస్తు రక్తం ఎలా శుద్ధి చేయగలదు? అంటే ఆ రక్తాన్ని నెత్తి మీద పోసేసుకుంటే సరిపోద్దా? స్నానం చేస్తే సరిపోద్దా? లేదా రక్తం ఒంట్లోకి ఎక్కించుకుంటే సరిపోద్దా? లేదా ఒక చుక్క నెత్తి మీద బొట్టుగా పెట్టుకుంటే సరిపోద్దా? ఇంతకీ ఏ ప్రక్రియ ద్వారా మీ పాపాలన్నిటినీ దేవుడు కడగాలనుకున్నాడు? ఆ రక్తం వలన. మీ పాపాలేమో కంటికి కనిపించవు, పాపాలు కనబడవు కదండి. కనుక కనిపించని పాపాలని కనిపించే రక్తం కడగడం ఏంటి? ఎలా సాధ్యం? టైం అయిపోయింది కదండి. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ దీని విషయాలు పూర్తిగా మీకు చెప్తాను.